ఇక ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతోంది. తాజాగా బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సల్స్ కోసం భద్రతా బలగాలు కోంబింగ్ చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతోంది. తాజాగా బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. వివరాలు రవి అందిస్తారు. రవి, విజయశంకర్, బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉదయం నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 7 మావోయిస్టులు మృతి చెందగా ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందినట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఓవరాల్ చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గత కొంతకాలంగా చూస్తే ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు కీలక నేతలంతో హతమవగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 31 నాటికి డెడ్ లైన్ పెట్టారు. దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకటవేలతో సహా పెకిలించి వేస్తామంటూ ఏదైతే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిందో మార్చి 31 డెడ్ లైన్ పెట్టగా వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టు కీలక నేతలంతా హతమవడం, 15 రోజుల క్రితం మావోయిస్ట్ PLJ సుప్రీం కమాండర్ ఉన్న మడవి హిడ్మా కూడా హతమవడంతో ఓవరాల్ గా చూస్తే మావోయిస్ట్ పార్టీని లీడ్ చేసే అంశం కూడా ఇప్పుడు ఎవరు లేరు. చాలా మంది నేతలు లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. జనవరి 1 నుంచి మేము కూడా ఆయుధాలు విరమిస్తామంటూ కూడా మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసినా గానీ ఎవరైతే కొంతమంది మావోయిస్టులు ఇంకా లొంగిపోకుండా ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారో కూమింగ్ లో భాగంగా ఈ రోజు DRG STF బలగాలకు ఎదురు కాల్పులు ఇప్పటి వరకు 7 మావోయిస్టులు మృతి సమాచారం అందుతుంది. మృతుల్లో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా అన్న అంశాన్ని ఇంకా వెల్లడించలేదు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్ చూస్తే మరో 3 నెలల్లో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కంటే ముందే కూడా మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో పూర్తిగా ఖాళీ అయిన పరిస్థితి. మొత్తం దండకారణ్యం అంతా కూడా భద్రతా బలగాల హస్తగతమైన పరిస్థితి. మనం ఎట్ గ్లాన్స్ చూస్తే 50 ఏళ్ల నక్సలిజం ఇక చరిత్ర పుటలకే పరిమితం కానుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా ఎదురు కాల్పుల్లో ఆపరేషన్ కగార్లో హతమవడం, కొంతమంది లొంగిపోవడం, ఉన్నవారు కూడా ఒక 4 ముఖ్యంగా గణపతి గాని మల్లారాజు రెడ్డి గాని ఉన్న 4 కూడా లొంగిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మావోయిస్టుల కంచుకోట దండకారణం కూడా మొత్తం ఇప్పుడు భద్రతా బలగాల గుప్పిట్లో ఉన్న పరిస్థితి. సో ఇక ఎవరైతే లొంగుబాట్లు లేని వారో వారందరినీ కూడా ఆల్మోస్ట్ ఈ నెలలోనే ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ ఆపరేషన్ కగార్ విజయం దిశగా అనుకున్న గడువు కంటే ముందు కూడా సక్సెస్ సాధించబోయే పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక. ఓకే రవి, థ్యాంక్ యూ.